అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన వారు కానీ, మిగతా నా ఫ్రెండ్స్ కానీ, నా క్లయింట్స్ కానీ చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. చాలామంది కూడా ఇంతవరకు కూడా క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందని కూడా చాలామందికి ఇంకా తెలియదు. అది చట్టం అనేది ఇంతకుముందున్న చట్టాలన్నీ కూడా ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, అవి చాలా పురాతనమైన బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి కనుక వీటిని అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే రివ్యూ చేసి అన్ని సెక్షన్లు కూడా కొన్ని చేంజ్ చేసి, అందుకని 2023లోనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అన్నీ కూడా 3 కూడా బిల్లు అయినాయి. బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్ఏ అని. ఎందుకంటే క్రిమినల్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని, మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దాని ప్లేస్లోనేమో బిఎస్ఏ అని. ఈ 3 కూడా చట్టాలు ఎందుకంటే 2023లోనే వచ్చినాయి కనుక 2023 యాక్ట్ అవన్నీ 3 కూడా అవి ఎఫెక్ట్ మటుకము జూలై 1, 2024 నుంచి ఎఫెక్ట్ అవుతున్నాయి. అమలు చేస్తూ ఉన్నారు కూడా 29 రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటి కూడా, భారతదేశం మొత్తం కూడా. ఎందుకంటే ఈ 3 యాక్టులు క్రిమినల్ లా మొత్తం కూడా జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. పోలీసులు కూడా ఏదైతే నేరాలు చేసిండ్రో ఆ నేరాలన్నీ కూడా బిఎన్ఎస్ కింద బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో ఏదైతే వచ్చిందో బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత 2023 యాక్టు. దాన్ని ఎందుకంటే ఇంతకుముందు ఉన్న సెక్షన్లు 511 ఉండే, ఇప్పుడు 358 వేసినాయి కుదించేసి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఐపీసీ ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ఉండేనో అది ఎందుకంటే మొత్తం కూడా 1860లో ఉండే, 1860 చట్టము చేంజ్ అయ్యి ఇప్పుడు 2023లో వచ్చింది బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత యాక్ట్ 2023. దాని ప్రకారము పోలీసులు కేసులు బుక్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇంకోటి ఏం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 చట్టము. ఇంతకుముందు ఉన్న దాంట్లో ఏంటంటే 484 సెక్షన్స్ ఉంటుండే. 484 సెక్షన్స్ ఇందులో కొన్ని పెరిగి తర్వాత 531 సెక్షన్స్ అయినాయి. 531 సెక్షన్స్ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ప్లేస్లో వచ్చిన బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్ట్ల ప్రకారము మనము ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవిడెన్స్ యాక్ట్ ఏమో ఇంతకుముందు 167 ఉంటుండే. ఆ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఉన్న చట్టము 167 ఇప్పుడు బిఎస్ఏ అని, భారతీయ సాక్ష్య అధినియం అని, అది మొత్తం 2023 యాక్ట్ వచ్చింది కనుక దాంట్లో 170 అయినాయి. 3 సెక్షన్లు పెరిగినాయి. ఒక ఇండియన్ పీనల్ కోడ్ కింద ఏవైతే ఇంతకుముందు ఉన్న 511 ఉండవో అవి 350 అట్లా చాలా మటుకు సెక్షన్లు కూడా క్లబ్ చేస్తూ అందుకోని చెప్పేసి ఆ సెక్షన్లన్నీ కూడా 358 సెక్షన్ల ప్రకారమే బిఎన్ఎస్ కింద ఏదైతే నేరాలు చేసిండ్రో 358 సెక్షన్లు ఏవైతుందో ఒక్కొక్క సెక్షన్ ఒక నేరాన్ని బట్టి అమలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఒక్కొక్క సెక్షన్ ఒకటి మన ప్రొసీజర్ ఫాలో అయ్యి కోర్టులో వాదించడానికి కానీ, మనము హౌ టు గెట్ బెయిల్ కానీ, మిగతా డిశ్చార్జ్ పిటిషన్లు కానీ ఇవన్నీ కూడా అన్ని లెక్క ప్రకారము దాని ప్రకారము మొత్తం కూడా బిఎన్ఎస్ఎస్ యాక్ట్నే పోలీసులు కానీ, అడ్వకేట్లు కానీ, న్యాయవాదులు కానీ, ఇంకా లార్డ్షిప్స్ ఎందుకంటే జడ్జెస్ కానీ, న్యాయమూర్తులు కానీ వీళ్ళందరూ కూడా దాని ప్రకారమే ఫాలో కావాల్సి వస్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు రిమాండ్ పంపించిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషను ఎందుకంటే కొన్ని కేసులలో బెయిల్ ఇయ్యరు. ఇన్వెస్టిగేషన్ నాట్ కంప్లీటెడ్ అని చెప్పినట్లయితే బెయిల్ పొందడానికి కూడా ఆస్కారం ఉండదు అనమాట. ఛార్జ్షీట్ వేస్తేనే వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయినట్లు, మొత్తం ఛార్జ్షీట్ వేస్తేనే మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయినట్లు కేసు. ఎందుకంటే మా తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఆ ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే 160, 161, 162, 163, 164 కింద ఏవైతే స్టేట్మెంట్లు సాక్ష్యాలను ఎగ్జామ్ చేస్తారో ఆ సాక్ష్యాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
ఆ సాక్ష్యాలన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే నీకు ఛార్జ్షీట్ వేస్తారనమాట. అవన్నీ కూడా ఛార్జ్షీట్కు జత చేస్తారనమాట ఒక్కొక్క సెక్షన్ ప్రకారం. ఇంతకుముందు మనం చెప్పినట్లు 160 కింద, 170 కింద, మనకు 161, 162, ఎందుకంటే ఇవన్నీ కూడా మనము ఇంతకుముందు నా వీడియోలో, పాత వీడియోలో అన్నింటిలో కూడా చెప్పాను BNSS యాక్ట్ ప్రకారము. ఇవాళ 163 కింద మనం, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ స్టేట్మెంట్ 180, ఇంతకుముందు 163 కింద పోలీసు వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుందో 1973 చట్ట ప్రకారము, ఇప్పుడు 182 BNSS యాక్ట్ ప్రకారము దీన్ని రికార్డ్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ కూడా అందుకు అని చెప్పి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత యాక్ట్ 2023 ప్రకారము 182 BNSS యాక్ట్ ప్రకారము పోలీసు వాళ్ళు ఎగ్జామ్ చేయవలసి వస్తుంది. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు నో ఇండ్యూస్మెంట్ టు బి ఆఫర్డ్ అనమాట ఈ సెక్షన్ అనమాట. ఏంటంటే వాళ్ళని భయపెట్టడం కానీ, విట్నెస్లను భయభ్రాంతులు చేయడం కానీ, ఏదన్నా ఆఫర్ చేయడం కానీ, మనీ కానీ మిగతాది కానీ ఇచ్చేసి, ఎందుకంటే సాక్ష్యాలను చెప్పించడం ఇది తప్పని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. ఇది 1973 చట్టము. ఎందుకంటే 22 BSC అనే దాని మీద ఏదైతే భారతీయ సాక్ష్య అధినియం ప్రకారము 22 సెక్షన్ ప్రకారము దాన్ని, ఎందుకంటే ఆఫర్లు చేసినట్లయితే, భయభ్రాంతులు చేసినట్లయితే, లార్డ్షిప్స్ ముందర వచ్చినట్లయితే లార్డ్షిప్స్ దాన్ని ఎందుకంటే మొత్తం తొలగించి వాళ్ళ మీద కూడా ఎవరైతే భయభ్రాంతులు చేసి సాక్ష్యాలను రికార్డ్ చేసిండ్రో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ సెక్షన్ చెప్తుంది అనమాట. 182 అనేది 163కి ఇంతకుముందు ఏదైతే ఉండేదో 163 ప్లేస్ల సెక్షన్లో ఏదైతే CRPC సెక్షన్ ప్రకారము ఇప్పుడు 182 అయింది కనుక 182 దాని ప్రకారము, ఈ సెక్షన్ ప్రకారము వాళ్ళెవ్వరు కూడా భయభ్రాంతులను చేసి కానీ, భయపెట్టించి కానీ, మనీ ఇట్లా ఆఫర్ చేసి కానీ స్టేట్మెంట్లు రికార్డ్ చేయకూడదు అనమాట. పోలీస్ అధికారి కానీ, ఎవరు కానీ, పై అధికారులు కానీ ఎవరైనా కూడా భయభ్రాంతులు చేయకుండా, ఎందుకంటే సాక్ష్యాలను రికార్డ్ చేయమని ఈ సెక్షన్ చెప్తుంది, చట్టం చెప్తుంది. చట్ట ప్రకారము ఎవరు కూడా భయభ్రాంతులను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ మిగతాలు కానీ ఈ సెక్షన్ ప్రకారము, ఎందుకంటే మొత్తం కూడా వాళ్ళు ఏదైతే ఫ్రీగా వాళ్ళు, ఎందుకంటే కన్సెంట్తోని వాళ్ళు ఇచ్చినట్లయితేనే రికార్డ్ చేయాలి. వాళ్ళ జడ్జి గారు తెలిసింది అనుకోండి, జడ్జి గారు దానికి వాళ్ళు తెలిసినట్లయితే ఈ స్టేట్మెంట్ అంతా కూడా తొలగించి అధికారము లార్డ్షిప్స్కుంటారు, జడ్జెస్కుంటారు అనమాట. వాళ్ళు భయపెట్టించేసి, ఎందుకంటే భయభ్రాంతులను చేసి, సార్ నన్ను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ భయభ్రాంతులను చేసి పిలిపించేసి పోలీసు వాళ్ళు ఇట్లా చేసింది సార్ అని చెప్పినట్లయితే ఈ సెక్షన్ ప్రకారము 163 ఏదైతే ఇంతకుముందు ఉన్న ఏదైతే CRPC ప్రకారము దీనికి, ఎందుకంటే ఇప్పుడు BNSS వచ్చింది కనుక భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత యాక్ట్ 2023 ప్రకారము ఈ సెక్షన్ ప్రకారము ఏం చెప్తుందంటే, అవన్నీ కూడా చేయకుండా పోలీస్ అధికారి వాళ్ళు ఇచ్చిన కన్సెంట్తోని వాళ్ళు ఎందుకంటే భయభ్రాంతులు కాకుండా మేము ఇచ్చినామని చెప్పినట్లయితేనే దానికి వాల్యూ ఉంటుంది అనమాట. కొంతమంది ఎందుకంటే భయపెట్టి చెప్పవా అని చెప్పేసి చాలామంది కూడా విట్నెస్లను ప్రలోభ పెట్టి వాళ్ళకి డబ్బులు కూడా ఆఫర్ చేసి వాళ్ళందరిని కూడా, లేకుంటే నువ్వు ఇంట్లో కేసులో చెప్పినట్లుంటే నీకు మీద కేసులు పెడతాము, అది పెడతామని పోలీసు వాళ్ళు అన్నట్లయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కూడా ఉంటుంది అనమాట. ఆ యాక్షన్ ఎట్లా ప్రకారం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది కూడా చాలా చంపం. ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, IPC, ఇంతకుముందు మనం BNS కానీ, BSA కానీ, BNSS కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం 22 ఏం చెప్తుందంటే ఆ చట్టము, ఎందుకంటే ఎవరిని భయభ్రాంతులు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్న సాక్ష్యాన్ని కూడా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా జడ్జి గారు తెలిసినట్లయితే వాళ్ళు తొలగించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్లు. ఎందుకంటే భారతదేశం అంతా కూడా, ఎందుకంటే ఈ 3 యాక్ట్లు అనేది క్రిమినల్ లాలో చాలా ఇంపార్టెంట్. ఆ క్రిమినల్ లాలో మొత్తం ఇంపార్టెంట్ అయినప్పుడు పోలీసు వాళ్ళు ఏదైతే అరెస్ట్ చేసిన ముద్దాయి ఉంటారో ఆ ముద్దాయికి ఇన్వెస్టిగేషన్, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో సాక్ష్యాలను కూడా రికార్డ్ చేయడము చాలా ఇంపార్టెంట్. సాక్ష్యాలు మెయిన్ రికార్డ్ చేస్తేనే కొన్ని కేసులలో సీరియస్ అఫెన్సులు నాకు లైఫ్ కానీ, డెత్ సెంటెన్స్లు కానీ అందులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితేనే లార్డ్షిప్స్ బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కొన్ని 60 డేస్ లోపల కంప్లీట్ అయితే, కొన్ని 90 డేస్ లోపల ఈ చట్టం చెప్తుంది కనుక ఈ చట్ట ప్రకారమే ప్రతి ఒక్కరు కూడా జనరల్ ప్రొసీజర్ ఆఫ్ లా అనేది చాలా ఇంపార్టెంట్. న్యాయం, ధర్మం, చట్ట ప్రకారమే కేసులు కొట్లాడాలి, గెలవాలి. ఎవరైనా కూడా ఆఫర్ చేసి భయభ్రాంతులు చేసి సాక్ష్యాలు ఇచ్చినట్లయితే ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది కనుక అధర్మం ప్రకారము మీరు కేసులు పెట్టేసి
ఎందుకంటే వాళ్ళను ప్రలోభ పెట్టి ఎందుకంటే పల్లెల మీద సాక్ష్యాలు ఇవ్వాలనుకుంటే అది చెల్లదు అనమాట. అది యాక్ట్, ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం దాంట్లో ఇప్పుడు BSA వచ్చింది కనుక భారతీయ సాక్ష్యాధినియం ప్రకారము చట్ట విరుద్ధం అనమాట. 22 సెక్షన్ ప్రకారము. ఎందుకంటే ఎవరైనా ప్రలోభ పెట్టి బలవంతంగా వాళ్ళ సాక్ష్యం ఇప్పించినట్లయితే, స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లయితే, జడ్జి గారికి తెలిసినట్లయితే ఆ స్టేట్మెంట్లందరికీ కూడా రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లందరూ కూడా తొలగించి వాళ్ళ మీద యాక్షన్ పోలీస్ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి 22 చెప్తుంది మన సెక్షన్ అనమాట. 22 సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశం అంతా కూడా. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిన సాక్ష్యాలనే రికార్డ్ చేయాలన్నమాట. ఈ సెక్షన్ చెప్తుంది 163 ఏదైతే ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేనో దాని ప్లేస్లో 182 కింద BNSS అనేది వచ్చింది కనుక ఆ 182 BNS అనేది భారతీయ సాక్ష్య అధినియం ప్రకారం 2023 ప్రకారము రికార్డ్ చేసి, ఎందుకంటే సాక్ష్యకు అమలు చేసి దానికి జతపరిచి కోర్టులో ఫైల్ చేయవలసి వస్తుంది. అందుకని చెప్పేసి ఈ సెక్షన్ ప్రకారము ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి లార్డ్షిప్స్కు, జడ్జెస్కు ఉంటారన్నమాట. పోలీసు వాళ్ళు ఏది పడితే అది పెట్టి భయభ్రాంతులు చేస్తే చెల్లవు అన్నమాట. అందుకని 22 అధినియం అనేది, ఎందుకంటే సాక్ష్య అధినియం అనేది ఈజీగా చెప్తా ఉంది కనుక భారతీయ సాక్ష్య అధినియం అనేది కూడా, ఎందుకంటే మూల స్తంభాలు క్రిమినల్ ప్రొసీజర్ ఇప్పుడు, ఎందుకంటే BNS కానీ, BNSS కానీ, BSA అని. అందుకని ఎవరైనా కూడా మీరు ఇష్టపూర్వకంగా సాక్ష్యం ఇచ్చినట్లయితేనే ఈ సెక్షన్ ప్రకారం 182 ప్రకారము చెల్లుతుంది అనమాట, లేకుంటే చెల్లదు అనమాట. ఎందుకంటే భయభ్రాంతులు చేసి సాక్ష్యాలను ఎందుకంటే ఇచ్చినట్లయితే, జడ్జి గారు తెలిసినట్లయితే మీ ఇచ్చిన సాక్ష్యం కూడా ఈ 182 కింద ఏదైతే ఇస్తారో దాన్ని, ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము, BSA ప్రకారము, భారతీయ సాక్ష్య ప్రకారము 22 సెక్షన్ ప్రకారము తొలగించడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని 182కి ఇచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా కూడా వాళ్ళని ఎవరు కూడా ఆపర్ చేయకూడదు అన్నమాట ఈ సెక్షన్ ప్రకారం. ఈ సెక్షన్ చెప్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.